ఇప్పుడున్న ఏ ఫీల్డ్ అన్నా తీసుకుందాం మేడం, ఒక స్ట్రెస్, ఆ ప్రెషర్, డిప్రెషన్స్, యాంగ్జైటీస్, పానిక్ అటాక్స్, ఇంకా మమ్మీ డాడీ నాకు స్మార్ట్ ఫోన్ ఇప్పిలే, నాకు బైక్ ఇప్పిలే, నేను సూసైడ్ చేసుకుంటాను. ఆ లైఫ్లో ఈ మీనింగ్ ఏంటి? సూసైడ్ చేసుకుంటే. సో పేరెంట్స్ చాలా కష్టం అయిపోయింది. హౌ టు ఓవర్కమ్ ఇన్సెక్యూరిటీస్ అండ్ హౌ టు డీల్ విత్ ఇట్ అంటే ఏం చెప్తారు? అయ్యో, మానసకి ఎందుకు దొరుకుతుంది? మానస ఏమో చేస్తుంది మేనేజర్తో. కానీ ఇప్పుడు చూస్తే 80% ఫేకే ఉంటుంది, 20% మనకి జెన్యూనిటీ అనేది కనిపిస్తుంది. అంటే దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీలత శంకర్ గారు, మోటివేషనల్ స్పీకర్, హెచ్ఆర్ అండ్ లెర్నింగ్ డెవలప్మెంట్ లీడర్. సో హాయ్ మ్యామ్. హాయ్ మనస, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడున్న ఏ ఫీల్డ్ అన్నా తీసుకుందాం మేడం, ఒక స్ట్రెస్, ఆ ప్రెషర్, డిప్రెషన్స్, ఇవి యాంగ్జైటీస్, పానిక్ అటాక్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న లేదు పెద్ద లేదు, ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి. సో ఇవి అసలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అందరూ అంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారు? ఏ ప్రొఫెషన్ అన్నా తీసుకోవచ్చు, రీజన్ ఏంది అని అంటారు మేడం మీరు? ప్రెషర్ అనేది ఫ్రమ్ ఫ్యామిలీస్. వాట్ ఐ సజెస్ట్ పేరెంట్స్, ఇప్పుడు చిన్న పిల్లలు 10-12, అమ్మాయి అయినా అబ్బాయి అయినా 10 years తర్వాత కొంచెం స్ట్రాంగ్గా వాళ్ళని పెంచాలి, ధృతంగా పెంచాలి, నాజుగా పెంచవద్దు. ఎందుకు అంటున్నానంటే, నాకు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంటే ఏం ప్రెషర్ అన్నా నేను తట్టుకోగలను. మా మేనేజర్ అరుస్తున్నారు, నేను సరిగా పని చేయలేదు, మేనేజర్ అరుస్తున్నారు, లేకపోతే అమ్మ నాన్న నువ్వు ఏంటి, నీకు 30 marks వచ్చిందా, 40 marks వచ్చిందా అని అరుసేస్తున్నారు. ఆబ్వియస్లీ నేను ఒక మదర్ అయినా, మా అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నా కూతురన్నా కొడుకన్నా మంచిగా డెవలప్ చేసుకోవాలని నాకు కోరిక. నేను అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాను మా పిల్లలకి, కానీ 30 marks 40 marks వస్తుంది. అప్పుడు ఉన్నప్పుడు నేను కూడా కొట్టేస్తాను పిల్లల్ని. నాకు ఎందుకు, నేను అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాక నీకు ట్యూషన్ ఇస్తున్నాను, మంచి స్కూల్లో వేస్తున్నాను, అన్ని తర్వాత కూడా నువ్వు ఇంత 30-40 marks వచ్చిందంటే నాకు కోపం వస్తుంది. అక్కడి నుంచి నేను ఫస్ట్ స్టెప్ ఏమంటున్నానంటే, పేరెంట్స్ చిల్డ్రన్ని మంచిగా టఫ్గా పెంచాలి. టఫ్గా పెంచిన తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే, ప్రెషర్ అయితే తగ్గగలరు. ప్రాబ్లమ్స్ ఏముండవచ్చు? హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పేరెంట్స్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటుంది. సో నేను ఎలాగ ఫేస్ చేయగలను, అది ఇంపార్టెంట్. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఒక 15-20 years ముందు ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు 25-year-old అబ్బాయి చనిపోయారు హార్ట్ అటాక్లో, ప్రెషర్ గురించి. 25 years ఏం చిన్న అబ్బాయి, 25 కూడా లేదు, 23 years చనిపోయారు. అండ్ హీ వాజ్ ఓన్లీ చైల్డ్ ఫర్ ద పేరెంట్స్. మా ఫాదర్ వాజ్ రిటైర్డ్ ఎంప్లాయీ అండ్ మదర్ ఇస్ అ హౌస్ వైఫ్. సో హీ వాజ్ ఓన్లీ ఎర్నింగ్ మెంబర్. అలాగున్నప్పుడు ఈ అబ్బాయి హార్ట్ అటాక్లో చనిపోయారు, స్లీప్లో చనిపోయాడు. సో పేరెంట్స్ చాలా కష్టం అయిపోయింది ఫైనాన్స్ గురించి. సో నేనేమనుకుంటున్నానంటే, ఫస్ట్ ద చిల్డ్రన్ షుడ్ బి మేడ్ టఫ్. పేరెంట్స్ చాలా వరకు దే షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు సే డజంట్ మ్యాటర్, యూ షుడ్ బీ టఫ్, యూ షుడ్ బీ ఏబుల్ టు ఫేస్ సిచ్యువేషన్స్. ఒక కంపెనీ జాయిన్ అయినాక మేనేజర్స్ నా మీద అరుస్తున్నారు, మిస్బిహేవ్ చేస్తున్నారు, వెంటనే సూసైడ్ చేస్తున్నారు. ఆర్ మీ స్టూడెంట్స్ అన్నాను అనుకోండి, మమ్మీ డాడీ నాకు స్మార్ట్ ఫోన్ ఇప్పిలే, నాకు బైక్ ఇప్పిలే, నేను సూసైడ్ చేసుకుంటాను. ఆ లైఫ్లో ఈ మీనింగ్ ఏంటి? సూసైడ్ చేసుకుంటే. ఓకే, మీ మమ్మీ డాడీ ఫోన్ ఇప్పిలేదు, లేకపోతే బైక్ ఇప్పిలేదు, రీజన్ ఉంది దాని గురించి. వెంటనే పైసలు వాటర్ లాగా స్పెండ్ చేయలేగలరు. కంపెనీస్కి వస్తే మొన్న పూణేలో అయింది, ఒక 2-3 months ముందు పూణేలో అయింది. ఈ అమ్మాయి ఏంటి పూణేలో పనిచేస్తుండే, పేరెంట్స్ వేరే ఎక్కడనో ఉండే.
12-12:30 దాకా పనిచేస్తుండే. అంటే పేరెంట్స్ ఒపీనియన్ ఇది. 12:30 దాకా పనిచేస్తుండే. ప్రతిరోజు మేనేజర్ అరుస్తుండే. ఒకరోజు సూసైడ్ చేసుకుంది. సో ఇలాగ ఉండకూడదు. ఐల్ గో బ్యాక్ టు వాట్ ఐ జస్ట్ సెడ్. చిన్నప్పటి నుంచి ఒక స్ట్రాంగ్గా పెంచినప్పుడు ఏమైనా ప్రెషర్ హ్యాండిల్ చేయగలరు. మేనేజర్ అరిసేటప్పుడు యాజ్ అన్ ఎంప్లాయీ నేను వాట్ కెన్ ఐ డూ అరుస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఒకటి ఏమో తెలుసుకోవాలి. సెకండ్ ఏంటి అంటే ఎందుకు అరుస్తున్నారు, వాట్ ఈస్ ద రీజన్. అందరి ముందు అరిసేటప్పుడు నేను చెప్పొచ్చు, ధైర్యంగా చెప్పొచ్చు, సార్ అన్న మేడం అన్న మా పేరుతోని చెప్పొచ్చు, ప్లీజ్ లెట్స్ గో టు యువర్ క్యాబిన్ అండ్ స్పీక్. అలాగున్నప్పుడు మేనేజర్ కూడా అయ్యో నా అందరి ముందు అరవకూడదు, నేను తప్పు చేశాను లేదంటే లేదు, కానీ అందరి ముందు అరవకూడదు అండ్ డిస్కస్ చేయాలి. గోయింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ టాపిక్, కమ్యూనికేట్ చేయాలి. ఎందుకు నా మీద అరుస్తున్నారు, వాట్ ఈస్ ద రీజన్, am I doing something wrong? If I'm doing something wrong, then how do I change myself? అది కరెక్ట్ ఎలక్ట్ చేసుకోవాలి, ఆ యాటిట్యూడ్ ఉండాలి. సెకండ్ ఆఫ్ సమ్టైమ్స్ మేనేజర్స్ జస్ట్ డోంట్ లైక్ యూ, ఒక బయాస్డ్ ఒపీనియన్ ఉంటుంది. ఆ బయాస్డ్ ఒపీనియన్కి మాట్లాడాలి. నీకు మేనేజర్తోని స్ట్రెస్సా, జాబ్తోని స్ట్రెస్సా, ఎవరితోనైనా మాట్లాడండి. మీ ఫ్యామిలీస్తోని మాట్లాడండి, లేకపోతే మేనేజర్తోని మాట్లాడండి, లేకపోతే కౌన్సిలర్స్ చాలా మటుకు ఇవాళ ఇప్పుడు ఈ కాలంలో కౌన్సిలర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్తోని మాట్లాడండి. లేకపోతే మీ మేనేజర్స్, మీకు ఒక మేనేజర్ ఉంటారు, ఈ మేనేజర్తోని మాట్లాడండి. మాట్లాడితే సొల్యూషన్ దొరుకుతుంది. ఒకవేళ ఏం సొల్యూషన్ ఉంటుంది, నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు సూసైడ్ ఇస్ నాట్ ది సొల్యూషన్. నేను నా పుట్టినాక 60-70 years, ఇప్పుడు 60-70 yearsలో ఎవరు చనిపోతలేదు. లాంజివిటీ ఈజ్ ఇంక్రీజ్, 85-90 దాకా లాంగ్ లైఫ్ ఉంటుంది. అలాంటివి ఉన్నప్పుడు నేను 25 years నా లైఫ్ తీసుకుంటే వాట్ ఈస్ ద వాల్యూ టు ఆ లైఫ్? నీ పుట్టినాక నీ జీవితంలో కొంచెం దే షుడ్ బి సమ్ వాల్యూ టు వాట్. సరే 20 years అయిపోయింది, మా మేనేజర్ అరసారు, నేను సూసైడ్ చేసుకుంటే తనకు తానేమో అర్థం లేదు, ఫ్యామిలీస్కి ఎంత ప్రాబ్లం అవుతుంది. పేరెంట్స్కి అయ్యో నా కూతురు సూసైడ్ చేసుకుంది, లేక కొడుకు చేసుకున్నాడు. అలాంటి ఫ్యామిలీస్ గో త్రూ సచ్ అ లాట్ ఆఫ్ ట్రామా. దట్ ఈస్ నాట్ కరెక్ట్. హౌ టు ఓవర్కమ్ ఇన్సెక్యూరిటీస్ అండ్ హౌ టు డీల్ విత్ ఇట్ అంటే ఏం చెప్తారు? ఇన్సెక్యూరిటీ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్. ఇన్సెక్యూరిటీ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇద్దరు టీమ్ మెంబర్స్ అనుకోండి. ఒకవేళ మేనేజర్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నాకన్నా, నేను ఐ షుడ్ నాట్ ఫీల్ ఇన్సెక్యూర్. అయ్యో మానసకి ఎందుకు దొరుకుతుంది, మానస ఏమో చేస్తుంది మేనేజర్తో, మానసకి ఇంపార్టెన్స్ ఎందుకు దొరుకుతుంది. నేను కూడా నేను మేనేజర్తో మాట్లాడి నాకు కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనిపిస్తుంది, ప్లీజ్ ఇన్వాల్వ్ మీ ఆల్సో. డోంట్ గివ్ జస్ట్ ఇంపార్టెన్స్ టు మానస. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్లీజ్ మాట్లాడండి మీ మేనేజర్స్తోని అండ్ టెల్ హిమ్ షోకేస్ యువర్ టాలెంట్. నేను ఇది చేయగలను, నేను ఇది చేస్తాను, నాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. అలాగ ఉన్నప్పుడు ఇట్ బికమ్స్ వెరీ క్లియర్. మానసకి పుట్టి ఇంపార్టెన్స్ ఇయ్యక నాకు కూడా ఇస్తారు. సో ఇన్సెక్యూరిటీ ఇస్ వెన్ యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్. నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేదు, మరి మానసకి నా మీద ఎక్కడ కాన్ఫిడెన్స్ దొరుకుతుంది? నాకు కాన్ఫిడెన్స్ ఉంటే, హే నా మానస ప్లీజ్ లెట్ మీ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, లెట్ మీ ఆల్సో డూ దిస్, ఐ క్యాన్ డూ దిస్. అప్పుడు మేనేజర్కి ఒక డౌట్ ఉంటే కూడా యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ప్రతిరోజు నేను 10 o'clock వస్తాను, 6:30కి నేను ఆఫీస్ నుంచి బయలుదేరిపోతాను. లేదు, ఒక 2 hours ఉండండి, 1 hour ఉండండి, ఒక 15 days అలా చేయండి. ఎన్ష్యూర్ దట్ ద మేనేజర్ గెట్స్ కాన్ఫిడెంట్ అబౌట్ యూ. అండ్ మీరు చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు. యాజ్ అన్ ఎంప్లాయీ నేను ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు అండ్ బికమ్ స్మాల్ ప్రాజెక్ట్స్లో నేను ఇన్వాల్వ్ అవుతాను. 5% కాంట్రిబ్యూట్ చేస్తే కూడా ఒక మేనేజర్ కూడా ఒక కాన్ఫిడెన్స్ దొరుకుతుంది. ఏ అమ్మాయి షీ హ్యాస్ టాలెంట్, సో లెట్ మీ ఇన్వాల్వ్ హర్.
ఒకవేళ దాన్ని మాట్లాడిన తర్వాత కూడా చాలా బయాస్గా ఉంటున్నారు, స్పీక్ టు ద మేనేజర్, స్పీక్ టు యువర్ మేనేజర్. స్కిప్ లెవెల్ అంటారు, స్కిప్ లెవెల్ మేనేజర్స్తోని మాట్లాడండి. సో ఇన్సెక్యూరిటీ నాట్ జస్ట్ యాజ్ అన్ ఎంప్లాయీ బట్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆల్సో. ఒకవేళ అబ్బాయి లట్సే మొగుడు, నా మొగుడు ఈ అమ్మాయితో మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది, ఏమి, అలాంటి క్వశ్చన్స్ ఎందుకు రావాలి, అలాంటి డౌట్స్ ఎందుకు రావాలి? ప్రతి కంపెనీలో ఆడమ్మాయి పనులు చేస్తుంది, మగ అబ్బాయి చేస్తున్నాడు. సో కొలీగ్స్, లేడీ కొలీగ్స్ కూడా ఉంటారు. ఆ లేడీ కొలీగ్స్తోని మాట్లాడకూడదు, అలాగే కుదరదు, జీవితంలో కుదరదు. సో అండ్ కార్పొరేట్ కంపెనీస్లో ప్రతి 3 months 6 months ఒక టీమ్ మీటింగ్ ఉంటుంది. సో లేట్ నైట్ ఈవినింగ్స్లో డిన్నర్ అవుతుంది, అమ్మాయితోని ఎందుకు మాట్లాడుతున్నావు, అలాంటి ఇన్సెక్యూరిటీస్ అవ్వకూడదు. సో ది వైఫ్ తీసుకుంటే కాన్ఫిడెంట్గా ఉండాలి. నా హస్బెండ్ ఇస్ వెరీ నైస్ పర్సన్, హీ విల్ నాట్ డూ ఎనీథింగ్ నాస్టీ, ఎవరితోనన్నా రిలేషన్ పెట్టుకోకూడదు. సో అలాంటి కాన్ఫిడెన్స్ బోత్ అబ్బాయికి, హస్బెండ్ అండ్ వైఫ్కి ఉండాలి. సో కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ఈ ఇన్సెక్యూరిటీ ఉండదు. ఒకవేళ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు ఒకవేళ రిలేషన్ ఉంటే ఈ రిలేషన్ కంప్లీట్ చేసుకొని ఇంకో రిలేషన్ వెళ్ళండి. డోంట్ చీట్ ఆన్ యువర్ వైఫ్ ఆర్ యువర్ హస్బెండ్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. బికాస్ ఒక రిలేషన్లో జాయిన్ అయినాక, ఒక మ్యారేజ్ అయినాక ఇంకో అమ్మాయితోనన్నా ఇంకో అబ్బాయితోనన్నా ఎందుకు రిలేషన్ ఉండాలి? దట్ ఈస్ మై క్వశ్చన్. సో ది ఆన్సర్ ఇస్ డోంట్ హ్యావ్ ఎ రిలేషన్. అబ్సల్యూట్లీ ఇన్సెక్యూర్. అమ్మాయి కన్నా అబ్బాయి కన్నా ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. ప్యూర్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయా అంటే నో అనే వస్తుంది మేడం ఆన్సర్ కూడా. నో అని నేను చెప్పను. చాలా వరకు రిలేషన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. 40-50 years మ్యారేజ్ ఉంది అంటే మనం ఒక గ్రాఫ్లా చూసుకుందాం మేడం. మనం ప్రీవియస్గా కొన్ని డేస్ బ్యాక్, కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే, కొన్ని జనరేషన్స్ బ్యాక్ చూసుకుందాం. పోనీ అట్లా చూస్తే రిలేషన్షిప్స్ అనేవి 100% కింద తీసుకుందాం. ఒక 70% జెన్యున్గా ఉండేవి, 30% ఎక్కడో ఇలా ఇన్సెక్యూరిటీస్ ఇలా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే 80% ఫేకే ఉంటుంది, 20% మనకి జెన్యూనిటీ అనేది కనిపిస్తుంది. అంటే అది కూడా డౌటే. సో ఇన్సెక్యూరిటీ అనేది జనాల్లో ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఇంకా నేను ఒకటి ఏమంటాను అంటే, హస్బెండ్ అండ్ వైఫ్లో రిలేషన్ ఒక మ్యారేజ్లో జాయిన్ అయినాక, మ్యారేజ్లో ఎంటర్ అయినాక దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ రిలేషన్స్. ఫ్రెండ్కి ఉండొచ్చు, చాలా మందికి ఫ్రెండ్స్ ఉంటారు, అబ్బాయి కన్నా అమ్మాయి కన్నా. ఆ ఫ్రెండ్ ఒక లైన్ డ్రా చేయాలి, ఆ లైన్ క్రాస్ చేయవద్దు. క్రాస్ చేస్తేనే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మానస మీరున్నారు, నేను ఒక అబ్బాయి అనుకోండి, మానస యూ లుకింగ్ వెరీ ప్రిటీ అనొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఆ ప్రిటీనెస్, ఓ యూ లుకింగ్ గార్జియస్ అండ్ ఇలాగా హగ్ చేసి కిస్ చేసి అదే ప్రాబ్లం అవుతుంది. సో when a boy or a girl says, hey, you're looking very handsome or you're looking very beautiful, there's no problem in saying that. ఒక లైన్ క్రాస్ చేయవద్దు. ఆ లైన్ క్రాస్ చేస్తేనే ఆ రిలేషన్షిప్ ముగుతుంది. ఎందుకంటే అమ్మాయి కన్నా అబ్బాయి కన్నా, హస్బెండ్ లేకపోతే ఆ వైఫ్ కన్నా ఒక్కసారి డౌట్ వస్తే ఆ డౌట్ పెరుగుతూనే ఉంటుంది. ఆ డౌట్ రాకూడదు. సో ఇన్సెక్యూరిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్, be very very honest to the relation, both the wife and the husband. Be honest. ఒకవేళ భరించలేకపోతున్నాను, హస్బెండ్ వైఫ్తో చాలా జగడ కొట్లాడడం అయిపోతుంది, చాలా వరకు అరవడం అవుతుంది, ప్లీజ్ సెపరేట్. డోంట్ హ్యావ్ దోస్ టాక్సిక్ రిలేషన్స్ అంటాను. ఎస్పెషలీ when you have young children. ఆ చిల్డ్రన్ ఏమవుతుందంటే చాలా వరకు భరించలేకపోతున్నారు. వాళ్ళ లైఫ్ కూడా అలాగే అవుతుంది. వాళ్ళ లైఫ్ కూడా పెరిగినప్పుడు వాళ్ళ మ్యారేజ్ కూడా మా మమ్మీ డాడీ రోజు అరుస్తుంది, నేను కూడా మా మొగ్గుడితోనే అరుస్తాను. అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ నైస్ హెల్దీ రిలేషన్ ఎట్ హోమ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ like I said, ఒక రిలేషన్ జాయిన్ అయినాక, ఎంటర్ అయినాక ఆ లైన్ క్రాస్ చేయవద్దు. కార్పొరేట్ కంపెనీస్కి వచ్చినాక ఏ ప్రాబ్లం అన్నా, సిచ్యువేషన్ అన్నా, మా మేనేజర్ చాలా స్ట్రెస్ ఇస్తున్నారు, చాలా ప్రెషర్ ఇస్తున్నారు, డోంట్ సకమ్ టు ద ప్రెషర్.
ప్లీజ్ స్పీక్ టు యువర్ మేనేజర్తోని మాట్లాడండి. టెల్ హిమ్ నాకు ఇలా ఇప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు, డెడ్ లైన్స్ ఇస్తున్నారు, నాకు ఈ డెడ్ లైన్స్ అవ్వలేదు పని, ఇంకో 2 days ఇవ్వండి, అడగవచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు ఏం అవుతుంది మానస, ఇప్పుడు నేను ఒక 2 more days టైం అడిగితే 2 more days టైం ఇవ్వకపోతే ఇంకో మనిషిని ఇన్వాల్వ్ చేస్తారు ఆ ప్రాజెక్ట్లో. ఎందుకంటే టైమ్ లైన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఐబిఎంతోని ఒక ప్రాజెక్ట్ అయింది, మైక్రోసాఫ్ట్ హ్యాస్ టైడ్ అప్ విత్ ఐబిఎం. సో ఐబిఎంకి ఒక November 30th హ్యాస్ టు ఫినిష్, ద ప్రాజెక్ట్ హ్యాస్ టు ఫినిష్ ఆన్ November 30th. బట్ కానీ బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్, ఆ టీమ్ లీడరే ఇంకో మనిషిని తీసుకొస్తారు ఆ ప్రాజెక్ట్కి కంప్లీట్ చేయాలని. లేకపోతే ఇంకో మనిషిని లేకపోతే మీకు ఇంకా చాలా వరకు వర్క్ ఇస్తారు. సో మొత్తం టీమ్ కలిపి ఆ ప్రాజెక్ట్ చేయవచ్చు. సో ప్రాజెక్ట్స్ మాత్రం లేదు, సొంతంగా ప్రెషర్ తీసుకోవద్దు. సో ఇప్పుడు ఈ పాయింట్ ఓకే మేడం. ఇప్పుడు యంగ్స్టర్స్ అనేది వాళ్ళు ఈ అప్స్ అండ్ డౌన్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ టాక్ ఇట్ అవుట్. మీకు ప్రాబ్లం అయితే టాక్ ఇట్ అవుట్ టు పేరెంట్స్ అన్నా, ఫ్యామిలీ మెంబర్స్ అన్నా, మీ ఎల్డర్లీ కజిన్స్ అన్నా, ఎవరితోనన్నా మాట్లాడండి. నాకు ఇలాంటి ప్రాబ్లం అవుతుంది, ఎలాగ నేను ఫేస్ చేస్తాను. సెకండ్ ఇస్ ప్రెషర్ అనేది, లైక్ ఐ వాస్ జస్ట్ టెలింగ్, చిన్నప్పటి నుంచి టఫ్గా పెంచితే పేరెంట్స్, మమ్మీ డాడీ పెంచితే ఆ ప్రెషర్ అనేది బికమ్స్ వెరీ సింపుల్ టు టాకిల్. అండ్ ఇంకోటి, ప్రెషర్ ఫేస్ చేసినప్పుడు, ఫీల్ చేసినప్పుడు మెడిటేట్ చేసుకోండి. దట్స్ ద ఈజియెస్ట్ అండ్ సింపులెస్ట్ మేనర్. మెడిటేట్ చేసుకోండి. లేకపోతే మీకు ఏ డేటీ అన్నా, ఏ దేవుడన్నా బిలీవ్ చేస్తే ఒక మంత్రం చేసుకోండి. మనకు చాలా శ్లోకాస్ ఉంటుంది, శ్లోకా చెప్పండి. ఒక 5 minutes హనుమాన్ చాలీస్ అన్నా ఏమన్నా శ్లోకా చెప్పండి. వెంటనే ఐ కెన్ గ్యారంటీ, 100% గ్యారంటీ దట్ యువర్ ప్రెషర్ విల్ కమ్ డౌన్. సో ఏ బిల్డింగ్ అన్నా మనకు వాకింగ్ ఏరియా ఉంటుంది. ఆ వాకింగ్ ఏరియాలో గ్రాస్ ఉంటుంది. ఆ గ్రాస్ మీద చెప్పులు లేకుండా నడవండి. దట్ ఈస్ సో థెరప్యూటిక్, చాలా చాలా థెరప్యూటిక్. ఇంకోటి, ఏమైనా నేనేం చేస్తున్నా అంటే, నాకు అసలు ప్రెషరే రాదు, ప్రెషర్ నేను యాక్సెప్టే చేయను. కానీ ఒకవేళ ప్రెషర్ అయితే టామ్ అండ్ జెర్రీ వీడియోస్ చూస్తానండి. టామ్ అండ్ జెర్రీ వీడియోస్ చూస్తే వెంటనే నవ్వుతారు. మీరు ఏ సిచ్యువేషన్ అన్నా నవ్వుతారు. అలాంటి వీడియోస్ చూడండి. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ మేడం, నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్కి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ అని నేను చెప్తాను, టిప్స్ కూడా. సో ఈ ఇన్ఫర్మేషన్, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మా ఆడియన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.